హలో నేను మిస్సెస్రావు. సహజంగా పెద్దలంటే భయం, దేవుడంటే భక్తి ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి కొంతమంది లీడర్లకి పెద్దలంటే భయం లేదు, గౌరవం లేదు, దేవుడంటే భక్తి లేదు. దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు జరిగినటువంటి కొన్ని హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కొడాలి నాని ఏమన్నారు అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాల్లో జరిగినటువంటి దాష్టికాలు, హిందూ దేవాలయాల్లో జరిగినటువంటి అరాచకాలు, వాటి మీద ఆ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది కనుక ఒకసారి పరిశీలిస్తే, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరుగుతూ ఉన్నటువంటి లడ్డుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం కానీ ఉందా లేదా అనేదానికి క్లియర్ కట్ సమాధానం లభిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ నేపథ్యం, వాళ్ళ యొక్క భావం, వాళ్ళ యొక్క ఆంతర్యం వీటన్నింటిని గమనిస్తే అసలు నెయ్యిలో గొడ్డు కొవ్వును అలాగే పంది కొవ్వును కలిపి ఉంటారా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది అనేది కనుక తెలిస్తే, అర్థం చేసుకోగలిగితే, లేదా వాళ్ళు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయని గుర్తు చేసుకోగలిగితే ఇప్పుడు జరిగినటువంటి ఎపిసోడ్కి సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది. దానికే కోర్టులకు వెళ్ళవసరం లేదు. అలాగే అధికారంలో ఉన్నటువంటి పక్షం చెప్తే వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను కనుక మనం గమనిస్తే వాళ్ళ యొక్క ఆలోచన తీరు సనాతన ధర్మం మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ పూజల మీద కానీ వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కొడాలి నాని ఆయన ఏమన్నారు అనేది మీరు క్లియర్గా వినండి. ఇది విన్న తర్వాత ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి సంబంధించినటువంటి ఎపిసోడు ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. సో నేను కొడాలి నాని ఈయన మాజీ మంత్రి. దేవుడికి పోయి అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఆంజనేయ స్వామి చెయ్యకపోతే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు. బొమ్మదే 6 లక్షలు 7 లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేయలేదు, నిధులు కట్టేయలేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు పదాన్ని చదువు పెడితే దేవుడికి పోయేది అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఇది వాడినటువంటి పదజాలం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019 నుంచి 2024 వరకు ఉన్నారు. ఆయన హయాంలో హిందూ టెంపుల్స్లో జరిగినటువంటి అవమానాలు, ఘోరాలు ఎన్నున్నాయంటే అనేకం చెప్పుకుంటూ పోతే, ప్రధానంగా చెప్పుకుంటే కనుక, గుర్తు చేసుకుంటే కనుక, రామతీర్థం రాముడి విగ్రహానికి తల తీసి వెళ్ళారు కొంతమంది దుండగులు. ఆ తర్వాత హనుమాన్కి సంబంధించినటువంటి విగ్రహానికి చెయ్యి తీసేశారు. అంతర్వేది రథాన్నే తగలబెట్టేశారు. ఈ సంఘటనల మీద ఎక్కడా కూడా విచారణ జరగలేదు. ఒకవేళ విచారణ నామమాత్రంగా జరిగిన ఎవరిని పట్టుకోలేదు పోలీసులు. ఒక కేసు కూడా ఫైల్ కాలేదు. ఎందుకు? కారణం ఏంటి? ఈ ప్రశ్న కనుక వేసుకుంటే, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఏ విధంగా టెండర్లు ఖరారు చేసింది, నాసి రకం నెయ్యితోటి లడ్లను తయారు చేసిందా లేదా, ఆ నెయ్యిలో గొడ్డు మాంసానికి సంబంధించినటువంటి కళేబరాలకు సంబంధించిన కొవ్వును కరిగించి కలిపారా లేదా, పంది కొవ్వును కలిపారా లేదా అనేటువంటి దానికి సమాధానం వస్తుంది. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు మరొక దేవాలయంలో లభించదు. ఎక్కడ కూడా ఆ టేస్ట్ రాదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు యొక్క నాణ్యత తగ్గుతూ వచ్చింది, పరిమాణం తగ్గుతూ వచ్చింది, టేస్ట్ తగ్గుతూ వచ్చింది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడికి అప్పట్లో అనుభవమే. దీనికి ఏమీ ల్యాబ్స్ అవసరం లేదు, టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏ భక్తుడిని అడిగినా కానీ చెప్తారు. ఎందుకు టేస్టు పోయింది, ఎందుకు సువాసన రావట్లేదు, ఇవన్నీ కనుక ప్రశ్నించుకుంటూ ఉంటే ఖచ్చితంగా తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. పైగా కొడాలి నాని మాటలు కనుక వింటే, ఆ రోజున హిందూ టెంపుల్స్లో హిందూ
దేవుళ్ళ విగ్రహాలకు సంబంధించి ఎంత నీచమైనటువంటి పదాలను ఉపయోగించి ఆయన మాట్లాడారు అనేది మనం విన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరు కట్టించారు అని అంటాడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరు కట్టించారు అని ప్రశ్నిస్తూ ఆయన వాడినటువంటి పదజాలాన్ని కనుక మనం గమనిస్తే పెద్దలంటే గౌరవం కానీ, భయం కానీ, దేవుడు అంటే భక్తి కానీ వీళ్ళకి లేదు అనేది అర్థమవుతుంది. పోనీ ఆవేశంలోనో లేదంటే బాధ్యతారాహిత్యంగానో కొడాలి నాని మాట్లాడారు అనుకుందాం. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా సరే అభ్యంతరం పెట్టారా, తప్పు పట్టారా? ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిలిచి మందలించారా కొడాలి నానిని అంటే లేదు. పైగా ప్రోత్సహించారు. మరింత ప్రోత్సహించి అన్పార్లమెంటరీ వర్డ్స్, రాజకీయాలంటే బూతులే ఉంటాయి, ఎమ్మెల్యేలు అంటే బూతులే తిడతారు, మంత్రులు అంటే అమ్మనా బూతులు తిడతారు, అదే క్వాలిఫికేషన్ రాజకీయాలే కానీ నిరూపించి దాన్ని ఆదర్శంగా తీసుకునేలాగా చేసినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని హిందూ దేవాలయాలు, హిందూ విగ్రహాల మీద జరిగినటువంటి దాడుల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక వింటే ఇప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఖచ్చితంగా కల్తీ చేసి ఉంటారు, కల్తీ చేసి అపచారం చేసి ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు క్లారిటీ కోసం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అసలు ల్యాబ్ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఆ ల్యాబ్లు తెలియకుండా ఏమీ జరగదు, ల్యాబ్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే కనుగొన్నదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, నాకేం సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చింది ట్యాంకర్లు ఆ రోజు నేను ఏఆర్ డైరీ నుంచి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అనేది ఆయన వర్షన్. అసలు కల్తీ ఉన్నటువంటి ట్యాంకర్లు 4 గమనించారు, 14లో 10ని అనుమతించారు. కాబట్టి ఇంక కల్తీయే ఎక్కడొస్తుంది అనుమానం, కల్తీయే ఉండదు, కావాలని రాజకీయ ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వాదన. వాళ్ళ కూలి మీడియా, సొంత మీడియా కూడా అదే చెప్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యవస్థలు ఏ విధంగా కుప్పగూలిపోయాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత వ్యవస్థలాగా పనిచేసాయని చెప్పి గుర్తు చేసుకోవచ్చు. ఉదాహరణ తీసుకుంటే ఆన్ పేపర్ అరెస్ట్ చూపించారు. ఎవరు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐని కూడా అరెస్ట్ చేయనివ్వలేదు, ఆన్ పేపర్ అరెస్ట్ చేసి బెయిల్ తీసుకొచ్చుకున్నారు. అలాగే పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి కేసులు కంప్లైంట్ కూడా లేకుండా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా అనేకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. వ్యవస్థల్ని తన సొంత ఇంట్లో వ్యవహారంగా చూశారు. ఇది అందరికీ తెలిసిందే. దాని ఫలితమే 2024 ఎన్నికలు. అయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఫిబ్రవరిలోనే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. దాని సరఫరా జూన్ 12వ తారీఖు నుంచి ప్రారంభమైంది. అయితే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరగలేదా, కల్తీ జరగనట్టు ఉండిపోయారంటే నాసిరకం లడ్లు, టేస్ట్ లేనటువంటి లడ్లు, నిల్వ ఉండనటువంటి లడ్లు ఉన్నాయని చెప్పి భక్తులు చెప్తున్నారు. అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి కల్తీ జరుగుతూ వచ్చింది. అది జూన్ 12వ తారీఖు నుంచి పట్టుకోవడం మొదలైంది. జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శ్యామలరావు గారిని 14వ తారీఖున ఈవోగా అపాయింట్ చేశారు. ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని కానీ, లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డుల వ్యవహారంలో నూనె సరఫరా విషయంలో కానీ నాణ్యతను పాటించలేదు అనేది నిరూపణ అయ్యేలాగా చర్యలు తీసుకున్నారు శ్యామలరావు గారు. టెస్టులు చేస్తే అది అర్థమైంది. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ల్యాబ్ రిపోర్ట్స్ చెప్పిన తర్వాత కూడా దాన్ని తిమ్మిని బమ్మిని చేసి లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు అని భావన కలిగించేలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేదు. దానికి కారణం ఏంటంటే కొడాలి నాని
ఏమన్నారు అనేది ఇంకోసారి కూడా చూద్దాం. ఆయన ఏమన్నారు అనేది దాన్ని బట్టి వాళ్ళు కల్తీ చేశారా లేదా, ఆ కల్తీ చేసినటువంటి దొంగ వ్యవహారాన్ని ఇప్పుడున్నట్టు పట్టుకుందా లేదా అనేది మనం చేస్తాం. స్వామికి పోయేది ఏం లేదు, బొమ్మదే. 6 లక్షలు 7 లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేలేదు, మెటీరియల్ కట్టేలేదు. అంతర్వేదిలో ₹1 రథాన్ని తగిలి పెడితే దేవుడికి పోయేది. అది అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. అది ఆంజనేయ స్వామి పోతే ఏమవుతుంది, 5-6 లక్షలు పెడితే వచ్చింది. అంతర్వేది రథం తగలబడితే ₹1 పెడితే వచ్చింది. వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం అది, వీళ్ళకు ఉన్నటువంటి భయం లేనటువంటి తనం అది. దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి, భక్తి లేదు అనేదానికి నిదర్శనం ఇది. సో భయం భక్తి లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కల్తీ చేసి ఉంటారు అనేటువంటి భావన కలుగుతుంది. వాళ్ళ మాటలు అప్పట్లో కనుక వింటే ఇప్పుడు ఈ ఎపిసోడ్కి ఒక క్లారిటీ వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో. సో ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం ఎప్పటి నుంచో లడ్డుల విషయంలో నెయ్యి కల్తీ చేస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెబుతున్నటువంటి వాదన కరెక్ట్ అనిపిస్తుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.